గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 14వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 20వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. అయితే అనేక రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము, అలాగే ఓర్పు, సహనము, పట్టుదల మీకు బాగా పెరుగుతాయి. అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము, ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము, అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడతారు. మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పచ్చు. ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం, ఏదైనా సరే పొందగలగడం, సాధించడం చేస్తారని చెప్పచ్చు. పట్టుదల బాగా పెరుగుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకోవడం, రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు, అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా, వ్యాపారం పెట్టడమా, ఇండస్ట్రీ పెట్టడమా, ఫిక్స్డ్ డిపాజిట్లా, పాలసీలా, లేకపోతే రియల్ ఎస్టేట్లోనా, ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే షేర్లో వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జాతకంలో బలం సరిపోతుందో లేదో చూసుకోవాలి, లేకపోతే కనుక నష్టపోతారు. ఇక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం, ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం, రుణాలు మంజూరయ్యే అవకాశాలు, ఏదైనా కొనడామన్నా కడదామన్నా మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ, ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది. అందరినీ మెప్పించగలుగుతారు. చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే, లేదా వీసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పచ్చు. ఏదైనా వివాహం కాని వారికి, వివాహం కుదరని వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే, జాతకాల్లో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎదురుకు వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లో కూడా మార్పు తెచ్చుకుంటారు. వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమైనా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు. అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, ఇలాంటి వాంఛలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి. కోరికలు బాగా పెరిగిపోతాయి. తత్తు జాగ్రత్త. వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పొరలకి ప్రమాదాలను ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు అయితే వస్తాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ స్థాన మార్పులు, అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమన్నా తగ్గుతాయి. కలయికలు పెరుగుతాయి. అన్యోన్యత కనపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పచ్చు. లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి. చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఈ వారం మీకు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది. లేదా బంధువులతోటి మైత్రి, వివాహ సంబంధాలు కుదరడము, శుభకార్యాల్లో పాల్గొనడము, ఇష్టమైన వాళ్ళతోటి తిరగడము, సఖ్యత, అన్యోన్యత,
ఇతరులతోటి బాగా అందంగా మాట్లాడడము, మీకు కావాల్సింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్కని లాభాలు పొందగలుగుతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. సంపాదన కోసం ప్రాకులాడతారు. డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. తపన పడతారు, తాపత్రయపడతారు, కష్టపడతారు, బాగా సంపాదిస్తారు, దాస్తారు కూడా. చక్కని ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, లేదా ఏదైనా ఎందులోనైనా మంచి మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, భూములు, గృహాలు, స్థలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి. లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు, మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు. వ్యాపారాల ద్వారా కానీ లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు, కొత్త వ్యాపారాలు పెట్టగలగడము, అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు, అంటే పెద్ద పెద్ద పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికైన ఉద్యోగాలు అయితే వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి, లేదా ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి, మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పొచ్చు. కాకపోతే టెన్షన్లు, ఒత్తిళ్ళు విపరీతంగా ఉంటాయి. అయితే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారం అంతా కూడాను. అయితే ఇష్టమైన వారితోటి కలయికలు, శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు, అలాగే భూములు, గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం, బంగారం లాంటివి కొనుగోలు చేయడం, వాటి మీద పెట్టుబడులు వృద్ధి అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి కొత్త మెళుకువలు, కొత్త వ్యవహారాలు, కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, స్థానచలనాలు, ఉద్యోగపరంగా సమస్యల పరిష్కారము కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, చక్కని సెలెక్ట్ చేసుకోగలుగుతారు, లేదా ఆగిపోయిన వివాహాలు ఎదురుకెళ్తాయి. ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి, లేదా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కలయికలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ అయితే పొందగలుగుతారు. అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు. చక్కని వాక్పటిమ, అందరితో బాగా మాట్లాడతారు. ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. నూతన గృహాలు కానీ కట్టడం కానీ కొనుగోలు చేయడం కానీ గృహాలు అనుకూలించే అవకాశం కనపడుతోంది. అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం అవకతవకలు జరుగుతాయని చెప్పొచ్చు. కాకపోతే సమయానికి అవసరం డబ్బులు చేతికి అందుతాయి. కొత్తగా రుణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి విశేషంగా యోగిస్తోంది. ఎలక్ట్రిక్ పరమైనటువంటి గ్యాడ్జెట్స్ లేదా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగా లాభిస్తుంది మీకు. మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ పిల్లల కోసమా, లేకపోతే కుటుంబం కోసమా, స్నేహితుల కోసమా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే అంతర్గత శత్రువులు, నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంలో మాత్రం మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు మీరు. ఇక వాహన యోగ్యత, గృహయోగ్యత, సౌఖ్యము బాగా కనపడుతున్నాయి. ప్రేమ విషయంలో కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రేమించిన వ్యక్తుల దగ్గర, అది మీకు పొందబోతారని చెప్పొచ్చు. అలాగే మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం, వ్యవసాయదారులకి వ్యవసాయపరంగా విశేషంగా కలిసి రావడం జరుగుతుంది. విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ, లేదా చదువుకునే విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి మక్కువ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే అగ్రికల్చర్, ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇక విదేశాల్లో చదువుకునే వారు కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి. పార్ట్ టైం జాబులు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేదా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటికి సరైనటువంటి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారపరంగా అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలవలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత
ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరీమణులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేశము కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పెట్టుబడులకి తగ్గ లాభాలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ, మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు, జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకండి. ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి. అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం, వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది, జాగ్రత్త. వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, మీకు జాగ్రత్త. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితుంది, అంటే చెడు స్నేహితులు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం. ఇక కుటుంబ సమర్పరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సమస్యలు, విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట. అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం. కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. శారీరకపరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ, స్కీముల్లో జాయిన్ అవ్వడాలు కానీ, బెట్టింగ్లు లాంటి జోడ్లు వెళ్ళడం కానీ, షేర్లోకి వెళ్ళడం కానీ చేసినట్లయితే ఎక్కువ ధన నష్టాలు కనపడుతూ ఉన్నాయి, వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులందరికీ కూడా ఐటీ దాడుల ప్రభావం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నోరు జారడం కానీ, మాట జారడం కానీ, లేదా దురుసుగా మాట్లాడడం కానీ, గర్వంగా అహంకారంగా మాట్లాడడం కానీ చేసినట్లయితే కావలసిన వారిని దూరం చేసుకోవడంతో పాటుగా పెద్ద పెద్ద అవకాశాలు కూడా చేజారుతాయి, గొడవలు అవుతాయి, జాగ్రత్త. ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైన వస్తువులు కొనడం, వాహనాలు కొనడం, యంత్ర పరికరాలు కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, లేదా లేనిపోయినటువంటి అప్పులు చేసి ఏదైనా కొనుగోలు చేయడం, అలాంటివి చేయడం వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి, రుణ బాధల ప్రభావం పెరిగిపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం వేధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు తినడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరగడము లేదా అస్వస్థతకి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులయ్యే అవకాశాలు, అనవసరమైన ఖర్చులు కనపడతాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు, యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, లేదా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు వృద్ధి వస్తుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక వ్యవహార విషయాల్లో ఏంటంటే కనుక చాలా మంచి మంచి సంబంధాలు కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఆటంకాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం చెత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా జాతక పరిశీలన చేసుకుని ముందడుగు వేయాలి. ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు లేదా అనవసరమైన తగాదాలు, అనుమానాలు పెరిగిపోవడము లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల అనేక కారణాల చేత ఆటంకాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి సమయానికి నిద్రపోండి, సమయానికి భోజనం చేయండి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో చికాకులు, సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారి మీద కోపగించుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కోపపడకండి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అయితే చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాల విషయంలో జాగ్రత్త. కఠినంగా మాట్లాడకండి, అనవసరమైన పనులు మాత్రం చేయకండి. ఈ వారం అంతా కూడా టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, వ్యామోహాలు పెరగడం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అనేక కారణాల చేత ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి కనపడుతుంది. స్త్రీలకి ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అంతంత మాత్రమే వ్యాపారపరమైన పరిస్థితులు, రొటేషన్లు కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ రాశిలో వారు ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా కూడా ఒక్కసారి చూసుకుని చెక్ చేయించుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ